తోడుగుంట్ల మన మల్లు బట్టి గారి యొక్క స్తంభం. ఇది మనం మధిర నియోజకవర్గంలో ఆయన గారు ఎక్కడ మంచి సంక్షేమ పథకాలు వేసినా ఇటువంటి దిమ్మలు ఉంటాయి. ఈ దిమ్మ ఉందంటే బట్టి గారి కళలో అయినా సరే బట్టి గారే గుర్తు రావాలి. బై ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడే శిల్వ కూడా ఉంది దీని పక్కనే. ఓకే, చూస్తున్నారా? డౌట్ ఉంటే వచ్చి చూసుకోండి. ఈ రోడ్డు ఓకే, వల్లాపురం వరకు తూటిగుంట నుంచి వల్లాపురం వరకు మధ్యలో మంచి రోడ్డు దిట్టంగా గట్టిగా వేశారు. గుట్టల మట్టి తీసుకొచ్చి పంట పొలాలు చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఇలా స్టెప్లు, రెడ్ సింబల్ బిల్లలు చూశారు కదా. రెడ్ సింబల్ బిల్లలు 1 2 3 4 5 అంటే ఇది స్పీడ్ బ్రేకరు సిగ్నల్ అండి. అటు చూడండి, అటువైపు సింబల్ బిల్లలు కనబడతాయి. రెడ్ సింబల్ ఇటొకటి అటొకటి, ఇటును అటువైపు, ఇటువైపు చూస్తే ఇటు రెడ్ సింబల్ బిల్ల, ఇటువైపు అంటే రోడ్డు మధ్యలో అటు అది బండి వెళ్ళేటప్పుడు లైట్ ఫోక్సింగ్కి అది మెరుస్తూ ఉంటుందండి. అంటే అవతల వైపు డేంజర్ ప్లేస్, యువతల వైపు డేంజర్ ప్లేస్ అని అగబడతాయి. అంటే అటు పోయేటప్పుడు ఇప్పుడు ఇటు నుంచి పోయేవాళ్ళు ఇటు దాటకూడదు. ఆ రెడ్ సిగ్నల్కి దాటితే మనం ప్రమాదంలో ఉన్నట్టే. అటువైపు నుంచి వచ్చే వాళ్ళు కూడా రెడ్ సిగ్నల్ దాటితే ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి అంత చక్కగా నీట్గా మన బట్టి గారు మన వల్లాపురం పోయే రోడ్డు తూటిగుంట నుంచి వల్లాపురంకి ఎంత నీట్గా చక్కగా గుట్టల మట్టి తెప్పించి, చూడండి ఎర్రమట్టి వచ్చి చెక్ చేసుకోండి. గుట్టల మట్టి తెప్పించి నీట్గా దిట్టంగా ఒడ్డులాగా వేసి రోడ్డు మాత్రం నెంబర్ 1గా వేస్తున్నారు. చూస్తున్నారు కదా, అది తూటిగుంటలో నేను పోయి ప్రత్యక్షంగా తీశాను. చూడండి, బోనకల్ మండలంలో మన తూటిగుంట నుంచి వల్లాపురం వరకు రోడ్డు వేశారండి. చూడండి, వెళ్ళి చెక్ చేసుకోండి. పసుపు, బ్లాక్, పసుపు అని డేంజర్ ప్లేస్, కొంచెం చూసుకుంటూ పోవాలి. బ్లాక్ అంటే బ్లాక్ అంటే తెలుసు కదా, నలుపు. ఇక్కడ ఏదో మోరి ఉంది, అటు కాలువ ఉంది, ఇటు కాలువ ఉంది, మోరి ఉంది అంటే ఆ మోరికి అది అటు సిగ్నల్, ఇటు మోరికి ఇటు సిగ్నల్. చూస్తున్నారు కదా. కాబట్టి మొత్తం సిస్టమేటిక్గా కాంట్రాక్టర్ వాళ్ళు, రోడ్డు భద్రత వాళ్ళు మంచిగా నీట్గా వేశారు. అక్కడ వెళ్ళే టైంలో కూడా మనకి ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఎన్ని పాయింట్లలో ఆ పలానా ఊరు ఉంది, ఎన్ని అంటే దానికి నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబర్స్ కూడా మంచిగా దిట్టంగా బాదారండి. ఓకే, చూసుకుంటా పోండి. ఇది ఇప్పుడు ఇక్కడ రెడ్ సిగ్నల్, రెడ్ స్టిక్కర్తో లోపల వైటు, ఇటు రింగుగా బ్లాక్. అంటే ఈ రోడ్డు మన ఏదైతే సింబల్ కనబడుతుందో రోడ్డు ఇటు నుంచి కొంచెం వంకరలో ఉంది, ఇటు వంకరలో ఉంది, చూసుకొని పోండి అని అర్థం. ఇది బాణం గుర్తు చూపిస్తారు. కాబట్టి మనం ఇది లైట్ సిగ్నల్ తగలగానే, మన వెహికల్ సిగ్నల్ తగలగానే ఇట్లా రౌండ్గా ఉందంటే చూసుకొని పోండి అని రోడ్డు. బ్లాక్ అంటే మధ్యలో రోడ్డు తెలుసు కదా, అది అట్లా రింగులో ఉంది. స్ట్రైట్ వెళ్ళబాకండి, స్ట్రైట్ వెళ్ళిపోతే గుంటలో పడిపోతారు. రింగులో వెళ్ళినట్టు మనం వాళ్ళు ఇచ్చిన సిగ్నల్ ప్రకారం వెళ్తే రోడ్డు లాగా ఉంటుంది. మనం కూడా వెళ్ళే దారి కూడా కరెక్ట్ ఉంటుంది. ఓకే, కొన్ని సిగ్నల్ని చూసి మన రోడ్డు ప్రయాణం డ్రైవింగ్ చేయాలి. అంతేగాని ఇటు స్ట్రైట్ ఉంది, స్ట్రైట్ అనే స్పీడ్గా పోయినామనుకో ఆ గుంటలలో కాలువలో పడిపోతాం. కాబట్టి రోడ్డు భద్రత వాళ్ళు రోడ్డు వేయటమే కాదు, రోడ్డుని అటువైపు ఇటువైపు మధ్యలో ఆడ స్పీడ్ బ్రేకర్లో తెల్లటి ఇంత మందం వేస్తారు. అటువైపు రెడ్ బటన్స్ వేస్తారు. చూస్తారు కదా, ఇటువైపు రెడ్ బటన్స్, అటువైపు రెడ్ బటన్స్ ఉంటాయి. కాబట్టి అటు ఇటు కాకుండా మధ్యలో వెళ్ళాలి. మనకి ఎంత జాగ్రత్తగా శిక్షణతో విధి విధానాలతో రోడ్డు వేసేవాళ్ళు చూపిస్తారు. దాన్ని ఫాలో అయ్యి మనం వెళ్ళాలి. అప్పుడు కూడా 40-50లోనే వేగం వెళ్ళాలి. మితిమీరి వేగం వెళ్ళి హెల్మెట్ కూడా ధరించాలి. కార్లో అయితే సీట్ బెల్ట్. ఎక్కడో ఒక గుంట ఉండొచ్చు, మనకు తెలియకుండానే గుంట ఉండొచ్చు. రన్నింగ్లో ఒకవేళ ఏదైనా బరిగొడ్లు అడ్డం రావచ్చు, ఏమన్నా అడవి జంతువులు అడ్డం రావచ్చు. స్పీడ్ బ్రేకర్ వేస్తాం, స్పీడ్గా బ్రేక్ వేస్తాం. దాన్ని మనం తట్టుకోవడానికి సీట్ బెల్టులు, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసాడు అంటే రోడ్డు రింగులాగా ఉంది, చూసుకొని పోవడానికి. అక్కడే స్పీడ్ బ్రేకర్ కూడా ఇచ్చాడు. ఎవరన్నా స్పీడ్గా వచ్చేస్తే ఇక్కడ స్లో చేసుకోవాలి. స్లో చేసుకున్న తర్వాత బండికి కొంచెం రింగులు ఇలా తిరిగిద్ది. అంతేగాని స్పీడ్ బ్రేకర్ కూడా డైరెక్ట్ ఆయన రింగులో తిప్పుకోలేడు కదా. కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా అమర్చారు. అంత నీట్గా చక్కగా రోడ్డు వేశారు. చూడండి, అలా ఉంటుంది రోడ్డు భద్రత వాళ్ళు. బట్టి గారు కాంట్రాక్ట్లు అయినా సరే ఎక్కడైనా సరే మనం ఇప్పుడైతే గతంలో అయితే నియోజకవర్గమే కాబట్టి ఎరుపాలెం, చింతకాని, ముదుగొండ, మధిర, బోనకల్ ఆ కాంట్రాక్ట్లలో నెంబర్ 1 చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడైనా సరే బట్టి గారి కాంట్రాక్ట్ సైన్ తీసుకోవాలంటే వాళ్ళ అదృష్టమై ఉండాలి.
నీట్గా బాధ్యత గల పనిచేసే వాళ్ళే ఉండాలి, అడ్డగోలు వాళ్ళు కాదు. ఒక్క రిమార్క్ వచ్చిందంటే ఆ డబ్బులు కూడా ఇటు బట్టి గారు అంత కండిషన్ వ్యక్తి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు అష్నగుర్తి వెళ్ళే రోడ్డు, అష్నగుర్తి వైరా, ఇటు తూటుగుంట వెళ్ళే రోడ్డు. అయితే ఈ రెండిటికి అటువైపు ఇటువైపు మధ్యలో ఈ రోడ్డు అండి. ఎటు రోడ్డు అంటే ఇది మన వల్లాపురం పోయే రోడ్డు చూశారు కాబట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దమ్ము చక్రాలతో రోడ్డు మీద వెళ్ళకూడదు. ఓకే, హెచ్చరిక. రోడ్డు వాళ్ళు ప్రతిదీ కండిషన్లు పెడతారు. పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం. ట్రాక్టర్లు దమ్ము చక్రాలతో వెళ్ళకూడదు, ఎందుకంటే రోడ్డు అన్యాయం అయిపోతుంది.